నిన్న గన్ రెడ్డి జాబ్ ప్లస్ గన్ జగన్ రెడ్డి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే పాపం సాక్షి విలేకరులు కూడా భయపడిపోతారంట. ఎందుకంటే జస్ట్ 3-3.5 గంటే మాట్లాడతాడు. ఆమె ఏం చెప్తాడో ఆయనకే అర్థం కాదు. ఇప్పుడు నిన్న కొత్త స్లోగన్ స్టార్ట్ చేశాడు. రేపు ఎలక్షన్ అమరావతికి మావిగన్కి పోటీ అంట. అమరావతి రాజధానికి ఆయన చెప్పిన మావిగన్కి పోటీ అంట. ఇది విజనరీకి మెంటల్ కేసుకి మధ్య పోటీ. చంద్రబాబు నాయుడు లాంటి దూరదృష్టి, భవిష్యత్తు గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడికి ఒక మెంటల్ కేసుకి, ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకునేవాడికి, రాష్ట్రంలో కష్టపడి పనిచేసే నాయకుడికి మధ్య పోటీ. అభివృద్ధికి అరాచకానికి మధ్య, సంక్షేమానికి విధ్వంసానికి మధ్య పోటీ. జగన్మోహన్ రెడ్డికి ఏమైందో నాకు అర్థం కావటంలే. జగన్మోహన్ రెడ్డి వెరీ క్లియర్, ఆ రోజు అమరావతి రాజధానికి నాకు అభ్యంతరం లేదు అని చెప్పి, ఆ తర్వాత 3 రాజధానులు అన్నాడు. విశాఖపట్నం అక్కడ సెక్రటేరియట్ అన్నాడు. మళ్ళీ విశాఖపట్నంకి చేయి చూపించాడు. మళ్ళీ ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. అసలు ఆయన ఏం చెప్తున్నాడో అర్థం కాని పరిస్థితి. ఈరోజు దేశంలో హైవే మీద రాజధాని ఉండే రాష్ట్రం లేదు. హైవే మీద ఈయన హైవే మీద రాజధాని కడతానంటున్నాడు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 50,000 ఎకరాలు, వేల కోట్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పెట్టుబడులు, ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు, 15 జాతీయ బ్యాంకులు అమరావతిలో, ఇంక్లూడింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 15. వీటన్నిటినీ నేను బుల్డోజర్ పెట్టి తోసేస్తాను, నాకు కన్నా ఛాన్స్ ఇస్తే అని చెప్పి అడుగుతున్నాడు.